2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. చాలా మంది అండి కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ చూస్తూ చాలా మంచి కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ విమెన్ అయితే మంచిగా మాకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో 5th ఎపిసోడ్ ఇది కౌల సూర్య సాధన 5th ఎపిసోడ్. 1, 2, 3 మెల్లగా వాళ్ళకి అర్థమవుతున్నాయి అనమాట. అండ్ అంత మంచి నాలెడ్జ్ ఎక్కడ బుక్స్లో ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు అలా అరచేతిలో పెట్టేస్తున్నారు. సో ప్రీవియస్ ఎపిసోడ్ని బేస్ చేసుకుని ఇంకొకటి అడుగుతాను. అంటే జనరల్గా ఫెమినైన్ ఎనర్జీ ఒక మనిషిలో తగ్గినప్పుడు విమెన్కి అసలు ఏ విధంగా అవుతుంది, అంటే ఏ విధంగా నెగటివ్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది? సో పవర్ఫుల్ తెలుసా. ఫెమినైన్ ఎనర్జీ తగ్గినప్పుడు బేసిక్గా ఏది మన లైఫ్లో జరిగినా మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మైండ్ ద్వారానే మన లోపలికి సిమ్యులేట్ అవుతుంది. సో ఫెమినైన్ ఎనర్జీస్ తగ్గుతున్నాయి అనగానే ఫస్ట్ థింగ్ దే విల్ హ్యావ్ మూడ్ స్వింగ్స్. విపరీతమైన మూడ్ డిజార్డర్స్ లాగా వచ్చేస్తాయి. సడన్గా కోపం వస్తుంది, సడన్గా ఇరిటేట్ అయిపోతారు, అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తుంటారు. మూడ్ బాగున్న రోజున వాళ్ళు ఒకవేళ ఏమన్నా నవ్వుతో ఒక మాట అన్నా కూడా, తిట్టినా కూడా, అరిచినా కూడా ఏమో ఎందుకన్నారో మనం చూద్దాం, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అంటారు. అదే మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్ వస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఫైర్ అప్ అయిపోతాయి. సో ఎవరికైతే ఫెమినైన్ ఎనర్జీ సరిగ్గా బ్యాలెన్స్డ్ ఉండదో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి మూడ్ స్వింగ్స్తో బాధపడుతుంటారు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెంట్ నెక్ అండ్ హెడ్ ఏక్ పెయిన్స్ చెప్తారు. ఫెమినైన్ ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళు నడుము, నెక్, హెడ్ ఖచ్చితంగా పెయిన్ చెప్తుంటారు విమెన్ జనరల్. థర్డ్ వచ్చేసి ఏదైనా చెయ్యాలి అనగానే ఎవరిదో నేను ఇంకా పర్మిషన్ తీసుకుని బ్రతకాలి అనే దాంట్లో ఉంటారు. నిజంగా ఫెమినైన్ ఎనర్జీ కరెక్ట్ ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఎవ్రీథింగ్ విల్ అలైన్. తెలియకుండానే ఫెమినైన్ ఎనర్జీ వీక్ ఉన్న వాళ్ళు నాకు అందరూ ఒప్పుకోరేమో, నేను చేస్తే ఎలా ఏమనుకుంటారు, నా పిల్లలు ఏమనుకుంటారు, హస్బెండ్ ఏమనుకుంటాడు, లేకపోతే మా అమ్మ నన్ను ఒప్పుకుంటారేమో, ఈ భయంలో కాన్స్టెంట్గా బతుకుతుంటారు. వాళ్ళు నిజంగా కూడా ఏమనకపోవచ్చు, నువ్వు చెయ్యి మేము సపోర్ట్ చేస్తాం అనేవాళ్ళు ఉన్నా వీళ్ళు ఎందుకో ముందుకు రారు. సో ఫ్రీక్వెంట్ భయాలు ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి హాలూసినేట్ చేస్తారు, లేనిపోని విషయాల్ని తలుచుకుని భయపడతారు. అండ్ ఫిఫ్త్ చాలా కామన్గా ఎమోషనల్ అవుట్బర్స్, తొందరగా ఏడుస్తారు, తొందరగా నవ్వేస్తారు. అండ్ సిక్స్త్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, ప్రతి ఒక్క మాస్కులైన్ పర్సన్ని ఎందుకో తెలియకుండా నమ్మేస్తారు. ఎంతమంది అమ్మాయిలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆ ల్యాక్ ఆఫ్ లవ్ నుంచి ఆపరేట్ చేస్తారు. నాకు ప్రేమ దక్కదేమో అనేటట్టు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వగానే ఎవడో ఒకరిని ప్రేమించేసేయాలి, ఒక డిగ్రీలో జాయిన్ అవ్వగానే ఎవడో ఒకరిని ప్రేమించేసేయాలి, లేకపోతే నేను తెలియకుండానే ఒక ట్రాప్లో పడిపోతుంటారు. అలా ఎవరి ట్రాప్లో అయినా పడిపోతున్నారు అంటే వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీ తగ్గింది అని అర్థం. ఎందుకంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ కరెక్ట్గా రైజ్ అవుతుంటే మంచి మాస్కులైన్ స్ట్రెంగ్త్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, కానీ చిల్లర వాటికి అట్రాక్ట్ కాలేరు అసలు. సో అది ఒకటి ఉంటుంది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఫోకస్, ఏం చెయ్యాలో లైఫ్లో వాళ్ళ క్లారిటీ ఉండదు, ఏం చేయాలో తెలియదు. ఓకే, ఈరోజు నీకు అన్ని ప్రాబ్లమ్స్ నేను మాయమంత్రంతో సాల్వ్ చేసేస్తానమ్మా, ఏం చేస్తావు లైఫ్లో అంటే 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 తెలియదు అసలు. సో ల్యాక్ ఆఫ్ ఫోకస్, వాళ్ళ గోల్, ఒక ఎయిమ్, ఒక ఎజెండా ఉండదు. నేను అంటాను, భారతదేశంలో కనుక అందరు విమెన్ ఒక గోల్ కోసం పనిచేయడం మొదలు పెడితే, ఏదైనా వాళ్ళకి నచ్చిన గోల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, నా ఇల్లుని చక్కబెట్టుకోవాలి అనేది ఒక గోల్ పెట్టుకున్న, గోల్ కోసం పనిచేయడం ఒక్కసారి మొదలు పెడితే ఇండియా విల్ గో వెరీ ఫార్, చాలా ఎదిగిపోతాం. గోల్ ఉండదు, 99% జనరల్లీ గోల్ ఉండదు. నీకు ఏదో ప్రాబ్లం, మా అత్తిలా అంది, మా మామిలా అంది, వాడిలా అన్నాడు, ఇందులోనే ఉండిపోతారు. సరే అన్నారు, వాళ్ళందరికీ వెళ్ళి సారీ చెప్పించేస్తా ఈరోజు వెళ్ళి. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? దే డోంట్ నో, దే డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, ఏం చేయాలో కూడా తెలియదు. ఇది సూపర్ఫిషియల్గా మనం మాట్లాడుకుంటే. విల్ గో డీపర్కి వెళ్ళినప్పుడు 4 ఏరియాస్లో మేజర్గా ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. ఫెమినైన్ ఎనర్జీ తగ్గినప్పుడు ఫార్మోస్ట్ ఎఫెక్ట్ చేసేది ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ చేంజెస్, విపరీతమైన థైరాయిడ్, తర్వాత హార్మోనల్ చేంజెస్, అడ్రినల్ గ్లాండ్స్, ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. సో హార్మోనల్ ఎండోక్రైన్ సిస్టమ్. సెకండ్ సిస్టమ్ వచ్చేసి నర్వస్ సిస్టంలో వీళ్ళకి నేను చెప్పినట్టు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. అంటే తలనొప్పులు వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా, దే డోంట్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఈ ఏరియా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి దేర్ అబ్డామినల్ ఏరియా, ఈ నడుము భాగం అంతా కూడా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అన్నెసెసరీ సెల్యులైట్ అంటాం, డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇవి కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయలేరు వాళ్ళు. ఫెమినైన్ ఎనర్జీ తగ్గుతుంది అంటే ఖచ్చితంగా ఫోకస్ చేయలేరు. వాళ్ళ నడుము ఏరియాని కానీ వాళ్ళ స్పైనల్ కార్డ్ సిస్టమ్ని కానీ అసలు పట్టించుకోరు. అంత జరిగిపోతుంటాయి ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేర్ చక్రాస్ ఆర్ నెవర్ అలైన్. వాళ్ళు అన్నెసరీ అనాహత వేస్ టూ మచ్ ఆఫ్ ష్రింక్ అయిపోయి కుంచుకుపోయి ఉంటుంది. లేకపోతే దేర్ మూలాధార ఈజ్ నాట్ స్టెబిలైజ్డ్, దే ఆర్ నెవర్ ఫోకస్డ్ ఆన్ దేర్ మణిపుర. ఇలా ఇవన్నీ బ్లాక్డ్ అయిపోయి ఉండి ఏదో లైఫ్ని అలా బ్రతుకుతున్నాము అంతే అన్నట్టుంటారు. వెరీ డేంజరస్ థింగ్ ఏంటంటే ఇది ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి అటు సడన్గా ఒక సర్జ్ ఆఫ్, ఎందుకంటే బాడీ ఫైట్ చేస్తుంటుంది కదా, సడన్గా అప్ సర్జ్ ఆఫ్ ఫెమినిటీ రాగానే దే గో ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి నాకు ఎవ్వడు అవసరం లేదు, నేను ఒంటరిగా బతకలేను అనే దాంట్లో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది తప్పుగా తీసుకోకుండా ఇలా గనక ఓవర్ ద బోర్డ్ వెళ్తుంటే ఎందుకు అందరం కలిసి హాయిగా ఉండొచ్చు, మనమందరం వీఆర్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అని హాయిగా వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేసుకోకుండా అందరిని వదిలిపెట్టి మనని మనం అలైన్ చేసుకుంటే ఫెమినైన్ ఎనర్జీస్ని బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. కానీ చెయ్యనివ్వకుండా వెన్ ఫెమినైన్ ఎనర్జీ బికమ్స్ వీక్, సడన్ బౌట్ ఆఫ్ కోపము, మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. లేదు అనుకుంటే డల్గా నా బ్రతికింతే, నా లైఫ్ ఇంతే, ఇట్లాగే ప్రాసెస్లో వెళ్ళాలి అనే దాంట్లో ఉంటారు. ఇది ఎవరైనా సరే రాంగ్ మార్గంలో ఆలోచించకుండా, తప్పుగా తీసుకోకుండా, అవునా డస్ దిస్ హ్యావ్ ఎ పాయింట్, నిజంగా చెప్పిన దాంట్లో వాల్యూ ఉందా, షల్ ఐ ట్రై వన్స్ అని ట్రై చేసుకోవాలి. దట్ స్లోగా దీన్ని అలైన్ చేసుకుంటే, ఎమోషనల్ ఒక ఎఫికసీ తెచ్చుకుంటే లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ ఫెమినైన్ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ సింపుల్ చెప్తా ప్రాసెస్. ఏదైనా ఒక క్రియేటివ్ వర్క్ స్టార్ట్ చేయండి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మాస్కులైన్, డోంట్ బిహేవ్, దట్ ఈస్ గుడ్ ఆ బ్యాడ్ ఆ సెకండరీ, వద్దు, ఫెమినైన్గా ఉంటాను. థర్డ్ వచ్చేసి ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎంత కుదిరితే అంత ఏదో ఎవరో ఒకళ్ళకి పెట్టండి. అది బట్టల రూపంలో కావచ్చు, ఫుడ్ రూపంలో కావచ్చు, ఒక ఆవుకి తినిపించడం కావచ్చు, ఒక డాగ్కి ఏదైనా పెట్టండి. గివ్, బికాస్ నర్చరింగ్ ఈజ్ నేచర్, మదర్ నేచర్. ఫెమినైన్ ఎనర్జీని నర్చర్ చేస్తే నీకు మీ ఆయనకు పెట్టండి, లేకపోతే ఇష్టం లేకపోతే డాగ్కి పెట్టు, ఎవరికైనా ఇంత శనగలు తీసుకెళ్ళి తినిపించు, చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నర్చర్ సంథింగ్, అది కూడా ఇష్టంతో, ఏదో చేయాలి కాబట్టి నేను డొనేషన్ కట్టేశాను కాకుండా ఇష్టంగా మన ప్రేమతో వండి ఎవరికైనా పెట్టడం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెథడాలజీ. అండ్ స్టార్ట్ సమ్ క్రియేటివ్ వర్క్, స్టార్ట్ ఇన్ మండల ఆర్ట్ కానీ, లేకపోతే గ్రౌండ్ యువర్ సెల్ఫ్. వాయిస్ని జనరలీ ఫీమేల్స్ ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే జస్ట్ టేక్ దిస్ అరౌండ్, ఇట్లా తీసుకోవాలి, ఓకే, అండ్ స్లోలీ ఎనర్జీని చేసుకుని స్లోగా వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ రైట్ నౌ, ఇప్పుడు ఏ ఎమోషన్ నడుస్తున్నా సరే, ఈ వీడియో చూస్తూ పాజ్ చేసి ఏ ఎమోషన్ నడుస్తున్నా సరే జస్ట్ వెయిట్. ఆ ఎమోషన్తో నేను క్యారీ అవ్వనవసరం లేదు, నా మైండ్లో వచ్చే ప్రతి ఎమోషన్ నన్ను తినేనవసరం లేదు అని రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఫెమినైన్ ఎనర్జీ దగ్గరకు వస్తుంది. బికాస్ ఫెమినినిటీ సృష్టి మొత్తం స్త్రీ, ఆపగలిగే కెపాసిటీ తనకే ఉంది అనేది నిజం. ఇది చేయగలిగిన రోజున ఐ థింక్ లైఫ్ విల్ బీ మచ్ మచ్ మోర్ బ్యూటిఫుల్. ఇది బోత్ ఫెమినైనిటీకి మాస్కులైనిటీకి కూడా యూజ్ అవుతుంది, బోత్ సైడ్స్ నుంచి చేసుకోవాలి. చాలామంది అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? February 8th మనకు సండే స్టార్ట్ అవుతుంది, సూర్యుడి రోజున, ఆదివారం రోజున. అండ్ 7 days ప్రాసెస్ ఆన్లైన్ ఉంటుంది. జూమ్లో మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు ఉంటుంది. అండ్ ఒక 1 week నేను నేర్పిస్తాను, 41 days నేను సపోర్టివ్గా ఉంటాను, ఎలా చేసుకోవాలి అని ప్రాసెస్ నేర్పిస్తాము. వెరీ పవర్ ప్యాక్డ్, చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంట్రడక్షన్లు, తర్వాత కంగ్రాచులేషన్స్ ఇవేముండవు, డైరెక్ట్ ఆన్ టు ద పాయింట్ ఫుల్గా నేర్పిస్తాను. సాధన చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కింద మన వాళ్ళు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫర్దర్. ఎలా సార్, అంటే ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి సార్? అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ప్రశాంతత అయిపోతారు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, హెల్త్ బాగుంటుంది. అఫ్కోర్స్ సూర్యుడు అంటేనే ఆరోగ్యం, సూర్యుడు హెల్త్ బాగుంటుంది. మనకి కొన్ని విషయాల వల్ల మనీ బ్లాక్స్ అయిపోతాయి, ఈ సాధన చేసుకోవడం వల్ల మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. లైఫ్లో స్టక్ అప్ అయిపోయింది, కొడుకు ఇలా ఉన్నాడు, కూతురు ఇలా జరుగుతోంది, అత్త మామ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అందుకే మేము ప్రాస్పెరిటీ అంటాం, హెల్త్ వెల్త్ ప్రాస్పెరిటీకి అండ్ ఓవరాల్ మెంటల్ పీస్కి
అండ్ రెగ్యులర్గా బేసిక్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సాధన చేసుకోవడానికి, కొంతమంది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నవాళ్ళు సౌరములోకి రాలేదు, ఎప్పుడు సూర్య మార్గం తెలీదు అనుకునే వాళ్ళకు కూడా సూర్య మార్గం ఇంట్రడక్షన్లో ఉంటుంది. సో బిగినర్స్కి నుంచి అడ్వాన్స్డ్ వాళ్ళు అందరూ ట్రై చేసుకోవాల్సిన మెథడాలజీ. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇది 7 days కోర్స్, 1 hour ఎవ్రీడే నేర్పిస్తాను. అండ్ తర్వాత 41 days నేను వాట్సాప్లో సపోర్టివ్గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తుంటాను. ఓన్లీ ఆన్లైన్ క్లాస్ జూమ్లో ఉంటుంది. జూమ్లో ఉంటుంది. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ.